హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి కాశ్మీరీ చికెన్ మసాలా అండి. ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు చికెన్లో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి కదండి, అందులో ఇదొకటి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అరకప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే 2 బిర్యానీ ఆకులు, 3 యాలకులు, ఒక నల్ల యాలక, ఒక స్టార్ ఫ్లవర్, లవంగాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇలా వేగిన గరం మసాలాలో సన్నగా తురిమిన ఉల్లిపాయ ముక్కలండి, 2 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుతూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదండి ఆనియన్స్ అనేవి. ఇందులోనే ఒక పెద్ద టొమాటో సన్నని తరుగు వేసుకోవాలి. వేసుకొని టొమాటో మెత్తబడేంత వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. మనకి ప్రాసెస్ అంతా కూడా మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇప్పుడు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. మూత పెట్టుకొని 2 నుండి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి, టొమాటో మెత్తబడేంత వరకు. 3 నిమిషాల తర్వాత మనకు ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యిందండి ఉల్లిపాయ టమాటో నుండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది వేయడం వల్ల మన కర్రీకి మంచి కలర్ వస్తుంది. వేసుకొని 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. మనం ఈ రెసిపీలో గరం మసాలా అనేది యూస్ చేయట్లేదండి, బిర్యానీ మసాలా యూస్ చేస్తున్నాం. ఇక్కడ నేను ఎంటీఆర్ బిర్యానీ మసాలా 1 టీ స్పూన్ తీసుకున్నాను. అది వేసేసుకొని డ్రై మసాలాలన్నీ కూడా బాగా వేయించుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మన మసాలా అంతా కూడా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే మనం కడిగి పక్కన ఉంచుకున్న 1/2 కేజీ చికెన్ వేసుకుంటున్నాను. వేసుకొని అంతా కూడా కలిసేలా బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ కూడా బాగా వేగాయి కదండి, ఆ మసాలాలంతా కూడా చికెన్కి బాగా పట్టేలా కలపాలి. కలిపి మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకు ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుందండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇది 200 ml పెరుగు ఉంటుందండి. 1/2 కేజీకి 200 ml పెరుగు వేసుకోవాలి. వేసుకొని అంతా కూడా కలిసేలా బాగా కలుపుకోవాలి. కలుపుతూ మనం బాగా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, మనకు ఆయిల్ అనేది కొద్దిగా సపరేట్ అవుతుంది. ఇప్పుడు దీనంతా కూడా మరోసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మరో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనకి ఆయిల్ అంతా కంప్లీట్గా సపరేట్ అయ్యిందండి చికెన్ నుండి. చికెన్ కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో 3 నుండి 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను. ఇక్కడ కట్ చేయకుండానే వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో 200 ml వాటర్ వేసుకుంటున్నాను. పెరుగు ఎంత వేసుకున్నానో వాటర్ కూడా అంతే వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఈ స్టేజ్లోనే సాల్ట్ చెక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే కరెక్ట్గా సరిపోయిందండి గ్రేవీ కూడా నాకు. ఇందులోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నుండి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మన ఎంతో టేస్టీ అయిన కాశ్మీరీ చికెన్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. వేడివేడిగా రోటీస్, పులావ్స్, బిర్యానీతో సర్వ్ చేస్తే అదిరిపోతుంది. సో మీరైతే డెఫినెట్లీగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి.